కాయ పొడుగు ఉంది, కాయ మంచి క్వాలిటీ ఉంది, కలర్ ఉంది. సో రైతులకు రైతు సోదరులకు నమస్కారం అండి. ఈరోజు మనం ఫీల్డ్ భాగంగా వచ్చేసి మనం ఈ సఫల్ బయోసీడ్స్ కంపెనీ వారి చందన 007 అనే ఫీల్డ్కి అయితే రావడం జరిగింది. సో ఇక్కడ రైతు పూర్తి డీటెయిల్స్ అనేది తెలుసుకుందాం. అన్న నమస్తే అన్న ఎవరు అన్న మంది? మాది ఎనకుంట తండ, కాకరవాయి దగ్గర ఎనకుంట తండ అన్న, తిమ్లాపాలెం మండలం, ఖమ్మం డిస్టిక్ అన్న మాది. నా పేరు భానువతి నరసింహన్న. ఇవాళ మా తోట ఫీల్డ్ పెట్టడం జరిగింది. సో ఈ వెరైటీ ఫీల్డ్ పెట్టడం జరిగింది, చందన 007 కంపెనీ. ఈ వెరైటీ ఇలా ఫీల్డ్ పెట్టడం జరిగింది. చాలా సంతోషంగా ఉందన్న. ఇది అన్న ఒకటి ఎట్లుందన్న మనకు ఈ క్రాప్ కానీ మనకు చూసుకున్నట్లయితే ఇది చందన 007 అనేది దగ్గర గనుపు కాయ సైజ్ కూడా బ్రహ్మాండంగా ఉందన్న. కాపు కూడా మంచి సెట్ అయిందన్న. మనం ఏ మందు స్ప్రే చేసుకున్నా కూడా 5 రోజులకు ఒకసారి స్ప్రే చేసుకుంటుంటే కాపు కూడా మనకు ఈ నల్లి అటాక్ లేకుండా తట్టుకొని, నల్లికి కూడా తట్టుకునే చాలా వరకు తట్టుకున్నదన్న. ఇది మంచి ఇత్తనమే, మంచి వెరైటీ. రైతులైనా కూడా వేసుకోవచ్చు. నాకు తెలిసి ఎకరానికి వచ్చేసేసి 40 క్వింటాల దిగుమతి మాత్రం వస్తుందన్న. ఇది బరాబర్గా వస్తుంది, దీంట్లో మార్పు లేదు. మంచి వెరైటీ, మంచి ఇత్తనమేనా ఇది. అన్న ఈ సంవత్సరం ఎన్ని ఎకరాలు మీరు మిరప సాగు చేసిన? ఈ సంవత్సరం వచ్చేసేసి ఎకరమే వేసుకున్నాం అన్న. మేము ఎకరమే వేసుకున్నాం అన్న. దీన్ని ఎక్కడ మీరు తీసుకున్నది? నేను ఇక్కడ మా చుట్టాల అబ్బాయి, ఆయన చిన్న ఫెర్టిలైజర్ షాపు, అది మన బంగ్లా ముందే అక్కడ నుంచి ఇచ్చారు. ఆయన ఇచ్చినట్టే, ఆయన కనుక తీసుకొచ్చామండి. ఈ వెరైటీ మాత్రం బ్రహ్మాండంగా ఉందండి. ఎన్ని ప్యాకెట్లు తీసుకున్నారు? 10 ప్యాకెట్లు తీసుకొచ్చినామన్నా. ఎకరానికి బ్రహ్మాండంగా సరిపోయిందండి. ఇది మీరు నర్సరీలో ఇచ్చారా? నర్సరీలో లేదన్నా, మన నెల మొక్క ఇది. నర్సరీలో నేను వేసుకోలేదన్నా, నర్సరీలో వేసుకోలేదు. నా ఇంటికాడితే కొద్దిగా ఉంటే దాంట్లోనే వేసుకున్నా. నారు కూడా మంచి బ్రహ్మాండంగా వచ్చింది. అన్ని ఎక్కడ చూసినా కూడా నార్లు మొత్తం కొమ్మ కుళ్ళుడు వచ్చి సస్తా ఉంటే ఇది దానికి కూడా తట్టుకున్నదండి. దానికి తట్టుకుంది, నల్లికి తట్టుకుంది, ఏ రోగాలకైనా బ్రహ్మాండంగా తట్టుకున్నదండి. ఇది సాల్ తోటనా లేదా అచ్చుతోట అండి? రెండు వైపులు పాటు చేసుకున్నాం. మనం చూస్తే మనం తోట మొత్తం చూసుకొస్తే మనం ఒకసారి అయితే మనం సాల్ తోట లెక్క కమ్ముకుంది. సాల్ తోట లెక్క కమ్ముకుంది. సో ఒకసారి కాయ క్వాలిటీ మీరు చూసుకున్నట్లయితే మనకు కింద నుండి మనకు 2-3 స్టెప్పులుగా అయితే కాయలం కాస్తా ఉంది అన్న. ఈ క్రాప్ ఏమైనా తెంపించారా మీరు? ఏరియా లేదన్నా, ఏరియా లేదు ఇంకా ఇప్పుడు ఏరియాలే. ఈ ఫీల్డ్ పెట్టడం జరిగింది. ఈ ఫీల్డ్ అయిపోతే ఏరియాలే. ఇంతకుముందు ఏరియా లేదు. అక్కడికి ఫస్ట్ కాసినవి కూడా ఖరాబ్ అయినాయి అన్న. ఫస్ట్ మనం తెంపిస్తే బాగుండేది, కాకపోతే తెంపిలేదు. కానీ కాయ మాత్రం మంచిగా ఉంది, క్వాలిటీ బాగుంది, గ్రోత్ మంచిగా ఉంది అన్న. బ్రహ్మాండంగా ఉందన్న, సూపర్ గా ఉందన్న. ఏ రైతులైనా వేసుకోవచ్చు. మందు ఎన్నిసార్లు స్ప్రే చేస్తారు దీనికి? నేను 5 రోజులకు ఒకసారి స్ప్రే చేసుకుంటా ఉంటాను అన్న. దీనికి వచ్చేసి మనకు కాంప్లెక్స్ మనకు అడుగు మంది అనేసి అడుగు మంది అంటే 2 తళ్ళకు ఒకసారి 2 తళ్ళకు 2 కట్టలు 3 కట్టలు అట్లా వేసుకుంటా ఉంటాం అన్న. 20 కానీ, యూరియా కానీ, డిఏపి కానీ, పొటాషియం వేసుకుంటామన్నా. పొటాషియం దీంట్లో అన్న మీరు మొక్క నాటిన కాడ నుండి మనకు మొక్కలు చనిపోయేట్లా వీటి సమస్య ఏమైనా కనబడేదా? అంటే అక్కడ దానికి ఏం లేదు, రాలేదు మనకు. అదేవిధంగా జెమినీ వైరస్ అంటే గుబ్బ వైరస్ ఉంటుంది, కొమ్మ కురుడు వచ్చి దానికి కూడా తట్టుకొని దానికి కూడా మందు స్ప్రే చేసుకుంటుంటే ఈ లెక్క ఈ పొజిషన్ లో ఉన్న తోట రైతులు ఎవరైనా వేసుకోవచ్చు. అందరు రైతులు వేసుకోవచ్చు. దాంట్లో తిరిగి ఉండదు. వచ్చేసి ఎకరానికి మాత్రం 40 క్వింటాల దిగుమతి బరాబర్గా ఉంటుంది అన్న. ఈ రైతుల కన్నా నేను చెప్పుకునేది ఇదే అన్న. సో ఇది రైతు మనకు ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఎవరైతే మన ఛానల్ని మొదటిసారిగా చూస్తూ ఉంటారో మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని. బాయ్, అందరికీ ధన్యవాదాలు.